హాయ్ హలో అండి, నా పేరు హరిత. వెల్కమ్ టు క్రియేటివ్ కార్నర్. ఈ బాస్కెట్ చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్గా క్యూట్గా ఉందో కదా. ఈరోజు నేను మీకు ఈ బాస్కెట్ ఎలా తయారు చేయాలో చూపించడానికి మీ ముందుకు వచ్చేసానండి. మన ఇంట్లో బర్త్డే పార్టీస్కో గెట్ టుగెదర్స్కో ఇలాంటి పేపర్ ప్లేట్స్ తెచ్చుకుంటాం కదా. సో దీనికి కావాల్సింది జస్ట్ 2 పేపర్ ప్లేట్స్ అండ్ ఒక ప్లాస్టిక్ కవర్ అండి. పేపర్ బాస్కెట్కి కావాల్సిన ఐటమ్స్ 2 పేపర్ ప్లేట్స్ అండి, సెలోఫిన్ టేప్, 2 పెయింట్స్, సిజర్స్, ఒక ప్లాస్టిక్ కవర్. ఫస్ట్ ఒక పేపర్ ప్లేట్ తీసుకోవాలండి. దీనికి 5 పార్ట్స్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సిజర్ తీసుకొని మనం ఇలా 5 పార్ట్స్గా మార్క్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా 5 పార్ట్స్గా కట్ చేసుకున్నాం కదా, దీన్ని జస్ట్ ఒక్కసారి ఇలా బెండ్ చేసుకున్నాం. ఓకే, సో ఇలా బెండ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా సెలోఫిన్ టేప్ తోటి స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా సెలోఫిన్ టేప్ తోటి ఈ రెండింటిని స్టిక్ చేసుకోవాలి. అలాగే మొత్తం అన్నీ కూడా స్టిక్ చేసుకోవాలండి. ఈ రెండింటిని కూడా ఇక్కడ ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఇలా వస్తుందండి. మనం 5 పార్ట్స్గా కట్ చేసుకున్నాం కదా, సో అన్నిటినీ ఇలా సెలోఫిన్ టేప్ తోటి స్టిక్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఇంకో పేపర్ ప్లేట్ తీసుకోవాలండి. తీసుకుని దీన్ని ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో పేపర్ ప్లేట్ తీసుకున్నాం కదండి, దాన్ని మిడిల్లో ఇలా కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం హ్యాండిల్గా వాడుకుంటాం ఇప్పుడు చేసుకున్న బాస్కెట్కి. ఇప్పుడు మనం ఈ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి, సో దీన్ని హ్యాండిల్ లాగా ఈ బాస్కెట్కి ఇక్కడ సెలోఫిన్ టేప్ తోటి స్టిక్ చేస్తాం. చూసారు కదండి, జస్ట్ 2 పేపర్ ప్లేట్స్ తోటి మనం ఇలా బాస్కెట్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం డెకరేట్ చేసుకుందాం ఈ కవర్ తోటి. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దీన్ని స్క్వేర్ షేప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కవర్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. ఇంత పీసెస్గా కవర్ మొత్తం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నాం కదండి కవర్ పీసెస్గా, దీన్ని ఇలా ఫ్రిల్ పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిల్ పెట్టుకుని ఈ టాప్ని ఇక్కడ సెలోఫిన్ టేప్ తోటి స్టిక్ చేయాలి. ఇలా వస్తుందన్నమాట ఫ్రిల్. ఇలా కవర్ని ఇలా ఫ్రిల్ పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిల్ పెట్టుకుని ఇలా సెలోఫిన్ టేప్ తోటి స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం బాస్కెట్ అంతా ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని మొత్తం స్టిక్ చేసుకోవాలన్నమాట సెలోఫిన్ టేప్ తోటి. ఇప్పుడు ఇలా బాస్కెట్ మొత్తం ఇలా కవర్ తోటి ఫ్రిల్స్ లాగా పెట్టేసుకున్నాం కదండి. ఇక్కడంతా సెలోఫిన్ టేప్ ఉంది కదా, ఇది కనిపించకుండా ఇలా ఒక కవర్ ఈ షేప్లో ఇలా కట్ చేసుకుని దీన్ని ఇలా చుట్టూ ఇలా స్టిక్ చేసేసుకోవాలన్నమాట సెలోఫిన్ టేప్ తోటి. అప్పుడు ఈ మనం ఆల్రెడీ అతికించుకున్న సెలోఫిన్ టేప్స్ ఏవి కనిపించవు. ఇప్పుడు మనం ఇలా లాంగ్గా కవర్ తీసుకొని ఈ హ్యాండిల్కి మొత్తం ఇట్లా ఎల్లో తోటి స్టిక్ చేసుకుంటామండి ఇట్లా. ఇప్పుడు ఇలా కవర్ తోటి హ్యాండిల్ మొత్తం ఇలా ర్యాప్ చేసుకొని లాస్ట్లో సెలోఫిన్ టేప్ తోటి ఇలా స్టిక్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదండి, జస్ట్ ఒక కవర్ తోటి ఫ్రిల్ లాగా పెట్టేసుకుని ఇట్లా మనం బాస్కెట్ చుట్టూ పెట్టేసుకున్నాం. అండ్ ఒక స్మాల్ కవర్ తోటి మొత్తం ఇట్లా మనం ర్యాప్ చేసుకున్నాం హ్యాండిల్ని. సో మనకి ఇప్పుడు బాస్కెట్ రెడీ అయిపోయింది. ఇందాక మనం హ్యాండిల్ కోసం అని చెప్పి ఒక పేపర్ ప్లేట్ని కట్ చేసుకున్నాం కదండి, ఆ లెఫ్ట్ ఓవర్ పీస్ ఇది. దీని మీద మనం ఒక ఫ్లవర్ లాగా ఇలా డ్రా చేసుకుంటాం అండ్ 2 లీవ్స్. వీటిని సిజర్ తోటి కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇలా ఫ్లవర్ లాగా అండ్ లీవ్స్ లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని లీవ్స్కి గ్రీన్ అండ్ ఫ్లవర్కి రెడ్ కలర్ వేసుకొని పెయింట్ చేసేసుకొని ఇక్కడ స్టిక్ చేసుకోవాలన్నమాట సెలోఫిన్ టేప్ తోటి. బాస్కెట్ కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పెయింట్ చేసుకున్నాం కదండి, ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ లీవ్స్ని జస్ట్ సెలోఫిన్ టేప్ తోటి ఇలా స్టిక్ చేసేస్తే కంప్లీట్గా మనకి బాస్కెట్ రెడీ అయిపోయినట్టు. ఎంత బ్యూటిఫుల్గా ఉందా కదా. చూసారు కదండి, ఎంత ఈజీగా
జస్ట్ 2 పేపర్ ప్లేట్స్ అండ్ ఒక ప్లాస్టిక్ కవర్ తోటి బ్యూటిఫుల్గా బాస్కెట్ తయారు చేసుకున్నాము. మీరు కూడా ట్రై చేయండి. నా షో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.